హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా తిరుపతి వ్లాగ్స్ అండ్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంగు మచ్చల కోసం స్టెరాయిడ్స్ క్రీమ్ వాడి వాడి విసిగిపోయారా? అయితే ఈ సోప్ వాడి చూడండి, చాలా న్యాచురల్గా పిగ్మెంటేషన్ అనేది పోతుంది. నా ఫేస్ మీద కూడా చాలా పిగ్మెంటేషన్ ఉండే అండి. నేను కూడా చాలా క్రీమ్స్ వాడాను, ఏం యూజ్ లేకుండా పోయింది. అప్పుడు నాకు తెలిసిన అక్క ఈ సోప్ గురించి చెప్పిందండి. నేనైతే 1 మంత్ యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాను. నా ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ 60% వరకు పోయిందండి. చాలా న్యాచురల్గా ఈ సోప్ వాడడం వల్ల పోయింది. మీకు కూడా హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను. నాలాగా పిగ్మెంటేషన్తో సఫర్ అయ్యే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది కుప్పింటాకు చెట్టు అండి. ఈ చెట్టు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. మన ఇంటి చుట్టూ ఎక్కడ పడితే అక్కడ ఉంటుందండి ఈ చెట్టు. మనం పిచ్చి చెట్టు అనుకొని తీసి పడేస్తాం, కానీ చాలా ఔషధ గుణాలు ఉన్న చెట్టు అండి ఇది. కుప్పింటి ఆకులను శుభ్రంగా కడిగి ఒక 3-4 టైమ్స్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. తర్వాత ఒక పెద్ద సైజు అలోవెరా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. తర్వాత ఇట్లా మధ్యలో నుండి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని చాకుతో ఇలా గీరుకోవాలండి. ఇలా గీరుకోవడం వలన జిగురు అనేది బయటకు వచ్చేస్తుంది. మనకు అలోవెరా జెల్ అయితే ఒక 2 స్పూన్స్ అయితే కావాలి. మీరు కావాలంటే బయటది కూడా తీసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉంది కాబట్టి ఇంట్లో ఉన్నదాన్ని యూజ్ చేస్తున్నాను. తర్వాత ఈ కుప్పింటి ఆకులను అందులో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. దానిలో ఒక స్టైనర్ పెట్టుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం జల్లించుకోవాలండి. స్పూన్తో ఇలా ఒత్తుకుంటూ మంచిగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ రోజ్ వాటర్ వేసుకోవాలండి. రోజ్ వాటర్ మన ఫేస్కి మంచి టోనర్ లాగా పనికొస్తుంది కదండి. తర్వాత ఇందులోకి అయితే 4 విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ మన ఫేస్ని హైడ్రేటింగ్గా, స్మూత్గా, షైనీగా ఉండేలా చేస్తుంది. ఈ మంగు మచ్చల వల్ల నేను కూడా చాలా సఫర్ అయ్యానండి. చాలా బాధపడ్డాను. చాలా క్రీమ్స్, సోప్స్ అనేవి చాలా వాడాను, కానీ దేనివల్ల పోలేదండి. ఈ సోప్ వల్ల నాకైతే పోయింది. ఇప్పుడైతే నాకైతే చాలా సంతోషంగా ఉంది. నాలాగా అందరూ సంతోషంగా ఉండాలని నేనైతే చూపిస్తున్నాను. ఒకసారి మీరు తప్పకుండా వాడి చూడండి. వాడి చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. మినిమం ఒక 15 డేస్ 20 డేస్ వాడి చూడండి. అప్పుడు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నేనైతే పియర్స్ సోప్ తీసుకున్నాను. మీరు కావాలంటే సోప్ బేస్ కూడా తీసుకోవచ్చు. పియర్ సోప్ని తీసుకొని ఇలా మధ్యలో నుండి కొంచెం పెద్దగా కట్ చేసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నా దగ్గర సోప్ బేస్ లేదు కాబట్టి నేను పియర్ సోప్ని యూజ్ చేస్తున్నాను. ఈ కట్ చేసిన ముక్కలను ఒక బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ మరిగిన తర్వాత ఈ మనం సోప్ ముక్కలు వేసుకున్న గిన్నెని దానిపై నుండి వేసుకోవాలి. డబల్ బాయిలింగ్ మెథడ్లో ఈ సోప్ని కరిగించుకోవాలండి. ఇలా స్పూన్తో కలుపుతూ ఉండాలి. సోప్ కరిగే వరకు కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు సోప్ అయితే మెల్ట్ అయిపోయింది బాగా. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న కుప్పింటాకు మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి. ఇది చాలా న్యాచురల్ సోప్ అండి. గ్లిజరిన్ పియర్ సోప్లో ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని అది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలండి స్పూన్తో. ఇప్పుడు ఈ మిశ్రమం ఈ సోప్ లిక్విడ్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇది బాగా చల్లారేంత వరకు ఉంచకూడదండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ సోప్ మౌల్డ్స్లో వేసుకోవాలండి. ఈ సోప్ మౌల్డ్స్ నేనైతే మీషోలో తీసుకున్నాను.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ సోప్ మౌల్డ్స్లో వేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో వేసుకోవాలి. స్టెరాయిడ్స్ క్రీమ్స్ వాడే బదులు కొంచెం ఓపిక చేసుకొని ఇలాంటి సోప్స్ రెడీ చేసుకోవడం ద్వారా మనం న్యాచురల్గా మన పిగ్మెంటేషన్ని పోగొట్టుకోవచ్చండి. ఇలా మౌల్డ్స్లో పోసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. బయట అయితే ఒక 15 మినిట్స్లో అయిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి. చాలా గట్టిగా కూడా ఉన్నాయండి. కాకపోతే ఇందులో కొంచెం కూడా వాటర్ పడకూడదండి. వాటర్ పడితే మాత్రం మెత్తగా అయిపోతాయి సోప్స్ అనేవి. చాలా సింపుల్గా, చాలా న్యాచురల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. చూడండి సోప్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మన చేత్తో మనం చేసుకుంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదండి. చాలా హ్యాపీగా ఉంటుంది కదా. చూడండి సోప్స్ కూడా చాలా గట్టిగా వచ్చాయి. చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. వేలకు వేలు డబ్బులు పెట్టే పని లేకుండా ఓన్లీ 100 రూపీస్తో మనం ఈ సోప్ అయితే తయారు చేసుకోవచ్చండి. కాకపోతే ఈ సోప్ కోసం ప్యూర్ గ్లిజరిన్ పియర్ సోప్ తీసుకోవాలండి. పియర్ సోప్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి 40 రూపీస్, ఒకటి 90 రూపీస్ అండి. 90 రూపీస్ తీసుకుంటే ప్యూర్గా ఉంటుందండి. క్వాలిటీ బాగుంటుంది. అది తీసుకుంటే బాగుంటుందండి. ఈ కుప్పింటాకుతో మనం మంగు మచ్చలను తొలగించడమే కాకుండా మన ఫేస్ మీద ఉన్న యాక్ని, దురద ఇలాంటి రోగాలనైనా ఇది నయం చేస్తుందండి. మీకు నమ్మకం కలగకపోతే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ ఆకుతో పిగ్మెంటేషన్ పోతుంది. ఈ ఆకును దంచి పిప్పి పన్ను నొప్పి ఉన్న చోట పెడితే పంటి నొప్పి తగ్గుతుంది. ఈ కుప్పింటాకుని సర్వరోగ నివారణి అని కూడా అంటారు. చూసారు కదా కుప్పింటాకు సోపుని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.